ఇబ్బందులు, సమస్యలతో పాటు అధికారికమైనటువంటి అధికారాన్ని తీసుకునేటటువంటి క్రమంలో అంటే ఏదైతే అధికార భాగస్వామ్యంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా అందరూ భావించారు. అయితే ఇప్పుడు దీన్ని కేవలం ఒక రోజుకి మాత్రమే పరిమితం చేశారు. అయితే దీని మీద స్పష్టత కూడా లేదు ఇంకా. ఎందుకంటే 14వ తేదీన ప్రతినిధుల సభ ఉండవచ్చు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఉదయం పూట ప్రతినిధుల సభ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి సభ్యులు అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్తో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతోటి సమావేశం ఉండొచ్చు అనేటటువంటి అంశం మీద కూడా ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్టీ అధినేతను కలిసి అంటే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత జరుగుతూ ఉన్నటువంటి పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి దీని మీద అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఎస్పెషల్లీ అధికార భాగస్వామ్యంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కారణంగా చాలా వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కాస్త ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ నియోజకవర్గాల్లో అలాగే కూటమికి సంబంధించి అంటే జనసేనకు కాకుండా ఇతర పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద కూడా ఇప్పటికీ అనేక సందర్భాల్లో పార్టీ అధినేత దృష్టి తీసుకురావాలని చెప్పేసి అందరూ భావించారు. అయినప్పటికీ సరైనటువంటి వేదిక దొరకలేదు. సో కనీసం ఈ ప్లేనరీ ద్వారా అంటే 3 రోజుల పాటు నిర్వహిస్తే ప్లేనరీ ద్వారా తమ అధినేత దృష్టికి తీసుకురావచ్చు అని అందరూ భావించారు. అయినప్పటికీ కూడా దీన్ని ఒక రోజుకి పరిమితం చేశారు. ఈ ఒక రోజులో కూడా ఉదయం ప్రతినిధుల సభ ఉండొచ్చు. ప్రతినిధుల సభలో పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలను ఖచ్చితంగా దీని మీద చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సో ఏదైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాలతోటి అంటే గతంలో జరిగినటువంటి ఆవిర్భావ సభకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆయన గెలుపొందినటువంటి పిఠాపురంలో ఈ సభ నిర్వహించబోతున్నారు. 100% స్ట్రైక్ రేటు తోటి జనసేన విజయం సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఆవిర్భావ సభ కావడంతో దీని మీద అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు పవన్ కళ్యాణ్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఆయన చేసేటటువంటి ప్రసంగం మీద కూడా అందరి దృష్టి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇప్పటంలో జరిగినటువంటి సభ కావచ్చు, మచిలీపట్నంలో జరిగినటువంటి సభ కావచ్చు. సో వీటికి సంబంధించి గతంలో మనం చూస్తే అప్పట్లో ఏదైతే సభలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంటే ఆయన వ్యాఖ్యలు అనేవి ఏ విధంగా పొలిటికల్ హీట్ పుట్టించాయనేది ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో ఆయన చేసేటటువంటి సభ ఒక పక్క, మరోపక్క భారీ ఎత్తున చేరికలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి చాలామంది కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు. దీంతో చాలామంది కూడా వైసీపీని వీడి జనసేనలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి కూడా ఉన్నటువంటి వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు వాళ్ళకి కూడా పదవులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత ఉంది. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వివేక్ బాబు గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మస్తాన్ రావు గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. ఏంటి మార్చి 14వ తేదీ ఒకరోజు మాత్రమే పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోందని చెప్పేసి నిన్న జనసేనకు సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. సో 3 రోజుల పాటు ఉంటే ఒక పండగ వాతావరణంలో ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో 3 రోజులు కూడా కాస్త ఫ్లేవర్ ఉండేదని చెప్పేసి జనసేన నాయకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఒక్కరోజుకే దీన్ని పరిమితం చేశారు. అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇష్టం. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈరోజు జనసేనకు సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కాస్త ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటన్నిటి మీద కూడా చర్చించేందుకు కాస్త సమయిస్తే బాగుండేది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఈ పిఠాపురంలో జరిగేటటువంటి పార్టీ ఆవిర్భావ సభ ద్వారా సో ఏ విధమైనటువంటి మెసేజ్ జనాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇది నిజంగా జనసేనకు గేమ్ చేంజర్ మీటింగ్ అనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు అదేవిధంగా ప్యానల్లో పెద్దలకు ఖచ్చితంగా అండి. ఎందుకంటే జనసేన పార్టీ 2014లో మార్చిలో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ప్రయాణం తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రబల శక్తిగా ఎదిగిందని చెప్పాలి. ఎందుకంటే 2014లో ఆయన పోటీ చేయకుండానే నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ సపోర్ట్ కోరుకోవటం, ఆయన సపోర్ట్ ఇవ్వటం, తద్వారా బీజేపీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడం మనం చూసాం. ఆ తర్వాత 2018లో ఆయన తెలుగుదేశం పార్టీతో కూడా విభేదించారు, అదేవిధంగా బీజేపీతో కూడా విభేదించే పరిస్థితి. మళ్ళీ
2019 ఎలక్షన్స్కి ముందు 2020 వరకు కూడా అదే కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ చెలిమి చూసాం. ఆ తర్వాత అంటే జనసేన కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలు ఆయా పార్టీలు గుర్తించాయి. సో ఆ విషయంగా మనం చూసినట్లయితే అది ఒక రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రబల శక్తిగా ఎదిగింది. పవన్ కళ్యాణ్ అంటుంటారు, జనసేన లేకుండా రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి మనగాలం అనేది ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన సాధించారు. తెలంగాణలో త్వరలో విస్తరిస్తారనేది కూడా మనం చెప్పచ్చు. నిజానికి చూసినట్లయితే జనసేనకు సంబంధించి 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు, అదేవిధంగా ఒక గెలిచిన ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోవడానికి ఆయన నాయకత్వ లక్షణాలు లేవు, ఏదో సినిమాలు తీసుకుంటే బాగుంటుంది, ఆయన నలుగురు పెళ్ళాలని, లేకపోతే ఇక ఆయనకి ఎటువంటి పార్టీని నడిపే ఇది లేదు, మూసేసుకుంటారు అనేది రకరకాలుగా ఆయన్ని ట్రోల్ చేశారు, విమర్శించారు. అసలు వేరే వాళ్ళు అయితే పార్టీని మూసేసి వెళ్ళిపోయేంతగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారు. సో దాని నుంచి ఆయన ఒక్కసారిగా ఆయన పోరాట పటిమను చూపించారు. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, జనసేన సైనికులకు కూడా ఒక మాట చెప్తా ఉంటారు, నేను తీసుకునే నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర శ్రేయోభివృద్ధికి పాటుపడి ఉంటుంది. కాబట్టి నాతో ఎవరైతే నేను తీసుకునే నిర్ణయాలన్నీ అలా ఉంటాయి, నాతో ఎవరైతే ఉంటారో వాళ్ళే కలిసిపోవచ్చు, మిగతా వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోవచ్చు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పి మరి కార్యకర్తలకు కూడా ఒక స్ఫూర్తి నింపారు అనమాట. అంటే దేశంలో దేశభక్తి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధి కానీ ప్రాధాన్యత అంశాలుగా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. 2019 అంటే బస్సారావు గారు, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కేవలం జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కష్టాలు పడలేదు. సో వారితో పాటు జనసేన నాయకులు చాలా మంది కష్టాలు పడ్డారు, జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు కష్టాలు పడ్డారు, వీర మహిళలు కష్టాలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీ అధినేతకు ఎంత ముఖ్యమో, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. మరి ఆ విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు క్షేత్రస్థాయిలో జన సైనికులు. సో ఈ గ్యాప్ను పూడ్చేందుకు ఒక రకమైనటువంటి కమిటీ ఉంటే బాగుంటుంది, లేదు వారి సమస్యలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి వాదన ఎప్పటి నుంచో వ్యక్తమవుతుంది. ఆ విషయంలో ఎందుకని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు మస్తానరావు గారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జనసేన ఈరోజు 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో నిలబడిందంటే కారణం జన సైనికులు, వీర మహిళలు, ఆ పార్టీకి ఉన్న అన్ని వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్న ఆదరణ కావచ్చు. దీనిలో జన సైనికులు ఏంటంటే ఇతర రాజకీయ పార్టీల్లో కొద్దిగా డబ్బులు సంపాదించో, లేకపోతే డబ్బుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటా ఉంటారు. జనసేన ఎస్పెషల్లీ దాన్ని అవాయిడ్ చేసి డబ్బులతో కాదు, స్వచ్ఛందంగా ఒక కింది స్థాయి కార్యకర్త కూడా ఒక గుర్తింపు పొందే విధంగా జనసేన నిరూపించింది ఆ విధంగా. సో ఆ విధంగా చూసినట్లయితే ఏంటంటే జనసైనికులు అనేక రకాల, అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, అనేక రకాల కేసులు ఎదుర్కొని వాళ్ళు పోరాడి నుంచి ఈరోజు జనసేన ఈ స్థాయిలో నిలబెట్టారు. అయితే వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత రావాల్సిన వాటా విషయంలో ఎందుకనో కొంత వెనకబడ్డట్టుగా ఉంది. ఆ అసంతృప్తి అయితే జన సైనికుల్లో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి కంటే ఆవేదన ఎక్కువగా ఉంది, వారిలో ఆవేదన ఎక్కువగా ఉంది. ఎందుకంటే తమ అధినేత చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇతర పార్టీలన్నీ చూస్తా ఉన్నాం. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, సెకండరీ గ్రేడ్ లీడర్లు కావచ్చు, ఎంతో కొంత కాంట్రాక్ట్ కానీ ఆ పనులు కానీ ఉంటాయి. 21 మంది ఎమ్మెల్యేలకి జనసేన అధినేత చెప్పింది ఏంటి, ఎటువంటి అవినీతి కానీ, లేదంటే మైన్స్ కానీ, శాండ్ కానీ, మద్యం కానీ ఇట్లాంటివి నాకు మీరు వాటిలో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తే మేము ఒప్పుకోమనేది కూడా చెప్తా ఉన్నాను. సో అంత నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పేటప్పుడు ఈ విధంగా 10-11 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా గుర్తింపు కావాలి, అదేవిధంగా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించే పరిస్థితులు కూడా వాళ్ళకి అవసరం కూడా ఉంది. ఓన్లీ జనసేన అదంటే సర్వీస్ యాక్టివిటీ కాదు, అది రాజకీయ పార్టీ 175 స్థానాలు, రేపొద్దున పునర్విభజన జరిగిన తర్వాత 225 స్థానాల్లో బలపడాలి అంటే ఖచ్చితంగా జన సైనికుల్లో ఒక విశ్వాసం నింపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి సర్కారులో ఏదైతే వాళ్ళ వాటా పదవులు ఉన్నాయో ఆ వాటా పదవులకు సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పుడు మన శివశంకర్ గారు కావచ్చు, లేదంటే కొంతమందికి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ వ్యక్తులకు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కేది. టోటల్ గా చూస్తే జనసేన ఏదైతే ప్రభావితం చేసిందో అటు బీజేపీని ఒప్పించి, ఇటు తెలుగుదేశం పార్టీకి వెనుదన్నుగా నిలిచి, జైల్లో ఉన్న చంద్రబాబు ఉన్నప్పుడు ఆయనలో విశ్వాసం పాదుగొల్పి, అటు లోకేష్ గారికి కానీ, వాళ్ళకి కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ
ఒక వైసీపీ మీద ఒక బెరుకును పోగొట్టి, ఒక భయాన్ని పోగొట్టి దాని మీద పోరాటం మ్మ్. ఎలా చేయాలో ముందుండి నడిపించిన ఓకే పవన్ కళ్యాణ్కి సంబంధించి జన సైనికులకి ఖచ్చితంగా ప్రాధాన్యత లభించట్లేదు అనేది వాస్తవం. ఓకే దాని మీద ఖచ్చితంగా ఆయన ప్రణాళిక మ్మ్. రూపొందించి వాళ్ళలో విశ్వాసం కొలిపేలాగా వాళ్ళకి పదవుల వాటా లభించేలా చేయాలంటంలో ఎటువంటి సందేహం లేదు. యా ఓకే ఓకే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీ భాగస్వామ్య పార్టీ ఈరోజు ప్లేనరీ కాదు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది, పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయబోతోంది. సో ఆ పార్టీ సిద్ధాంతాలు గతంలో మనం చూసాం, ఆ పార్టీ ఏ విధంగా ఈ 10 ఏళ్ల జర్నీ మనం చూసాం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి తొలి పండుగ ఆ పార్టీకి సంబంధించి, మరి ఈ పండుగ పార్టీ కార్యకర్తలకి నిజంగా పండుగగా మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి వ్యాఖ్యలు, ఆ రోజు ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేకూర్చబోతోంది? ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉండవచ్చు అనేటటువంటి అంశం మీద కూడా చర్చ నడుస్తుంది. సో ఇది ఎవరికి మేలు ఎవరికి కీడు జరగబోతుంది అనుకోవచ్చు రవికిరణ్ గారు? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి లైన్ మ్యాన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. వచ్చే నెల 14వ తారీఖున జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. అంటే ఒక పుష్కరం హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే ఒక పుష్కర కాలం. సో అది కూడా మా కాకినాడ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి వారి ప్రాతినిధ్యం పిఠాపురం నియోజకవర్గంలో మా జిల్లాలో పెట్టడం నాకు వ్యక్తిగా అలాగే పార్టీ తరఫున ఎంతో ఆనందదాయకం. వారికి ముందుగానే అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పుష్కర కాలం మన హిందూ ధర్మంలో చూసుకుంటే ఒకసారి వెనక్కి చూస్తే మన స్వతంత్ర భారతదేశంలో రాజుగారు అనేకమైన రాజకీయ పార్టీలు వచ్చాయి. మన బహుపార్టీ విధానం మన రాజ్యాంగం. ఇది అమెరికా లాగా లేకపోతే యూకే లాగా 2 పార్టీ సిస్టమ్ కాదు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 56కు ముందు ఆంధ్ర స్టేట్ ఏర్పడినా, 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఏర్పడినా చాలా మంది చాలా రాజకీయ పార్టీలు పెట్టారు, హేమహేములు పెట్టారు. మరి చెన్నారెడ్డి గారు పెట్టారు, రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు, చిరంజీవి గారు పెట్టారు, అలాగే దాసరి నారాయణరావు గారు పెట్టారు, అలాగే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు పెట్టారు, చాలా మంది పెట్టారు. చాలా మంది కనుమరుగైపోయారు. అలాంటిది నిలబడిన వాళ్ళు ఇది పుష్కర కాలం పాటు పార్టీ నిలబెట్టి ఆటుపోటును ఎదుర్కొంటూ ప్రజల్ని కన్విన్స్ చేస్తూ కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ అధికారంలోకి తీసుకొచ్చి ఒక చక్కటి సన్మార్గంలో వెళ్తున్నటువంటి పార్టీ వేలలో లెక్క పెట్టచ్చు. అది జనసేన పార్టీ. బహుశా సక్సెస్ అయింది చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. సరే సన్మార్గం అంటారు, ఏ మార్గం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి నలుగురు, నాకున్నటువంటి రాజకీయ జ్ఞానం బట్టి. సో ఇది ఒక చరిత్ర. అందుకే అంటున్నాను, ఈ యొక్క పుష్కర కాలం ఎంత జనసేన నాయకులు ముందు ఆ యొక్క గొప్పదనాన్ని జీర్ణించుకొని మన పార్టీ ఏ పార్టీ నాయకుడు అయితే మార్చి 14, 2014 అనౌన్స్ చేస్తూ 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అని ఏదైతే అనౌన్స్ చేశారో దానిలో సగం దూరం వరకు వచ్చారు, సక్సెస్ఫుల్ గా వచ్చారు. ఇంకా అద్భుతమైన జర్నీ ఒకటి. 2, గత పుష్కర కాలంలో చూసుకుంటే అనేకమైన ఆటుపోట్లు, ఎవరు ఊహించినటువంటి ఆటుపోట్లు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్థానం మొదలు పెట్టడం ఏంటి, పోటీ చేయకపోవటం ఏంటి, పోటీ చేయకుండా మద్దతు ఇచ్చి ఏంటి, ఆయన చెప్పింది ఒకే ఒక మాట ఆ రోజు, నాకు ఈ రోజు వరకు గుర్తుంది. ఏ రకంగా అంటే నేను భారతీయ జనతా పార్టీ 2013 నుంచి పనిచేస్తాను. మా పార్టీ సిద్ధాంతం ఏంటి, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్ట చివర. వ్యక్తిగత దేశం కోసం పార్టీని సైతం ఎమర్జెన్సీ టైంలో రద్దు చేసుకొని జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి త్యాగం నుంచి పుట్టినటువంటి పార్టీ, ఆత్మ బలిదానం నుంచి పుట్టినటువంటి భారతీయ జనసంఘ్ 51, 52 జనసంఘ ఏర్పడినా, భారతీయ జనతా పార్టీ ఏర్పడిన ఇటువంటి నేపథ్యం వ్యక్తిగతం చిట్ట చివర. అలాంటి భావజాలం పవన్ కళ్యాణ్ గారు. ఆ స్పీచ్ లో ఏమన్నా నాకు ఈ రోజు వరకు గుర్తు ఏంటంటే, నీకు దేశం సమాజం ఒక పక్క, నీ కుటుంబం, నా 3 పిల్లలు 5 పిల్లలు ఒక పక్క, నా కుటుంబం ఒక పక్క, ఏది నీకు ప్రాధాన్యత అంట అని అడిగితే నాకు నా కుటుంబం చాలా చిన్నగా కనపడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది ఆయన కమిట్మెంట్. అంటే దేశం కోసం ఆ రోజు 2014లో కూడా ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి, రాష్ట్ర విడిపి అనిశ్చితితో పుట్టినటువంటి పార్టీ, అనిశ్చితితో ఎంతో వివేకంగా ఎంతో బాధ్యతాయుతంగా వెళ్ళినటువంటి వ్యక్తి.
ఆ తర్వాత 2019లో కూడా కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజల్లోనే ఉండి ఎన్నో సమ్మెట్ పోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఏ రకంగా వజ్రం నల్లగానే ఉంటది, దాన్ని స్థానం పెట్టి బయటికి తీస్తే వజ్రం తలతల మీరు ఆ రకంగా 2024లో 100% స్ట్రైక్ రేట్ తో వచ్చినటువంటి వ్యక్తి. ఆ ప్రస్థానం ఇది ఒక గొప్ప విషయం. అంటే ఒక తరం, మనం పుష్కరం అంటే ఒక తరంగా చూస్తాం హిందూ ధర్మం, ఒక తరం, అది అమోఘమైన తరం. భవిష్యత్ తరం ఏ రకంగా అద్వితీయంగా ఉండబోతుందనే దానికి కార్యాచరణ ఏర్పాటు చేసుకోకపోతే ఒక పవిత్ర ప్రాంగణం రేపు పిఠాపురంలో ఉండబోతుంది. జనసేన నాయకులకి కార్యకర్తలకి ఇది ఒక అద్భుతమైన విషయం. దీనిలో వ్యక్తిగత అంశాలు ఏదైనా ఉంటే పక్కన పెట్టి వచ్చే పుష్కర కాలానికి సంబంధించినటువంటి అద్వితీయమైన ప్రణాళికతో సమాజ శ్రేయస్తో దేశ శ్రేయస్సు కోసం ఏ పార్టీని అయితే పెట్టారో, ఏ సంస్థ అయితే నెలకొల్పారో ఆ సంస్థ యొక్క వృక్షాలు అదే పొలాలు కానీ లేకపోతే దాని యొక్క ఎదుగుదల కానీ దేశవ్యాప్తంగా వెళ్లే విధంగా, దేశంలో కీలకమైన పాత్ర పోషించే విధంగా వచ్చే తరం, వచ్చే పుష్కర కాలం ఏ రకంగా ఉండబోవాలన్న దాని మీద పూర్తిగా ఒక మూల స్తంభం, ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది నాలాంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం. ఆ రకంగానే ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతం కొంతమంది కార్యకర్తలకు ఇబ్బంది, ఏదో ఇబ్బంది ఏం పడరండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, జనసేన కార్యకర్త ఒకే ఆలోచన విధానం. వాళ్ళకి దేశం ముఖ్యం. వ్యక్తిగతం ఈ రోజు పదవులు ఉన్నా లేకపోయినా నాలాంటి వాళ్ళు చాలా మంది దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూనే ఉన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని దేనికోసం పనిచేస్తారు? మేము వచ్చింది రాజకీయ పార్టీ ఎందుకు వచ్చాం? సమాజ శ్రేయస్సు కోసం వచ్చాం, దేశ శ్రేయస్సు కోసం వచ్చాం. అందుకని వ్యక్తిగతంగా సంపాదించుకుంటా, వ్యక్తిగతంగా పోస్టులు చేసుకుంటా మేమైతే రాజకీయ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో యూరోప్ లో పనిచేసి వచ్చిన వాళ్ళే. అందరూ చాలా మంది పనిచేస్తారు. జనసేనలో కూడా చాలా విద్యావేత్తలు అందరూ ఉన్నారు, ఎంతమంది అనేక స్థాయిలో ఉన్నారు. అందరూ ఏదో సమాజం కోసం కొంత సమయం పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఈ రకంగా వాళ్ళు ఏ రకంగా సమాజం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయం తీసి పనిచేయడానికి వచ్చారో మేమందరం అలాగే పనిచేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి అనేది ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు ఒకటి రవికిరణ్ గారు, ఆ రోజున పరిస్థితులు వేరు. మీరు చెబుతున్నటువంటి ఒక నిమిషం, మీరు ఆ రోజు మాట్లాడుతున్నటువంటి మీరు ఆ రోజు చెబుతున్నటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు చాలా నిజాయితీతోటి పారదర్శకమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉండేవి అప్పట్లో. కానీ ఈరోజు పరిస్థితి అలా కాదు. అవతల వ్యక్తి మనకు అడ్డంగా ఉన్నాడు అంటే అతను వేసేయడమే, అంటే కేసులు ఇరికించడము, ఇబ్బందులు పెట్టడము, తీవ్రంగా హింసించడము, ఏ రకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం. సో ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా ఆ నిజాయితీ అనేది పనికొచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మీరు చెప్పారు, చాలామంది ప్రముఖుల పేర్లు చెప్పారు, గొప్పవారి పేరు చెప్పారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సిద్ధాంతాలు వేరు, అంతేకాకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ రాజకీయ వైరం వేరు, చాలా హెల్దీగా ఉండేది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కదా. అవతల వ్యక్తిని ఏ విధంగా తొక్కాలి అనేది ఒక్కటి మాత్రమే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఎవరు కూడా వ్యక్తిగతం అనేటువంటి అంశంతో ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళు కూడా ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి చెప్పండి రవికిరణ్ గారు. సార్, ఇప్పుడు సమాజంలో వికృత చేష్టలు ఉన్నవాళ్ళు, సమాజ హితేషుకులు కానటువంటి వాళ్ళు అన్ని యుగాల్లో ఉన్నారు. అన్ని ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో ఉన్నారు. రాక్షసులు ఉన్నారు, రావణాసుడు ఉన్నాడు, యజ్ఞాలు చేసే వశిష్ఠ మహర్షులు లాంటివి ఉన్నారు. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసే రాక్షసులు ఉన్నారు. అన్ని యుగాల్లో ఉన్నారు. ఇక్కడ కొత్తగా జరుగుతుంది కాదు. కానీ అన్ని యుగాల్లోనూ ఒక యుగ పురుషుడు ఉన్నాడు. చెడు అనేది ఎప్పుడూ ఉంది, మంచి అన్నది కూడా ఉంటది. మంచి ఎప్పుడు విజయం సాధిస్తుంది, చెడు మీకు తాత్కాలికంగా కనపడుతుంది. ఇదేదో వీళ్ళ వల్ల సమాజం ఉంది, దాని చెడుని నాశనం చేయటాకే గొప్ప వాళ్ళు పుడతారు, మహర్షులు పుడతారు. ఈరోజు ఎమర్జెన్సీ చూసాం 1975 ఇందిరాగాంధీ గారు ఇలాంటి మీడియా వ్యక్తుల్ని నాలాంటి రాజకీయాల్లో తీసుకెళ్లి రాత్రి జైల్లో సంవత్సరాల పాటు జైల్లో పెట్టేశారు. నో ట్రయల్, ఓన్లీ జైల్, నో బెయిల్. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు కూడా ఇది వేరు వేరు మారు వేషాలు వేసుకొని దేశం కోసం పనిచేసిన రోజులు ఉన్నాయి. మారు వేషంలో ఒక సిక్కుగా పగడీ కట్టి మారు వేషంలో తిరిగిన వాళ్ళు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. దేశం కోసం పనిచేశారు, వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు. సో అలాంటి పరిస్థితులు దేశంలో ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, భవిష్యత్తులో ఉంటాయి. కానీ ఆయన చూసి భయపడిపోకుండా నిలబడిన వ్యక్తులు కొందరే ఉంటారు. నరేంద్ర మోడీ గారు లాంటి వాడు, అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు, ఇటువంటి వ్యక్తులు ఉంటారు దేశంలో అన్ని చోట్ల ఉంటారు. సో ఈ యొక్క వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు కూడా ప్రజలు.
ప్రజలు కొన్ని సందర్భాల్లో డిబేట్ అవ్వచ్చండి, కానీ ఆ ఏ ఆశయాలైతే మనం వచ్చామో, పార్టీలు పెట్టామో ప్రజల కోసం, మనం డిబేట్ కాకూడదు. వాళ్ళు టచ్ చేస్తారు, మరి వీళ్ళు ఏదో వచ్చారు ఎక్కడి నుంచో, లేదా రవికిరణ్ లాంటి సంవత్సరం నుంచి ఎక్కడ వచ్చారు, ఇది నిలబడతారా, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏదో ఉన్న నిలబడతారని చూస్తారు. వాళ్ళ టెస్ట్ కి ఎప్పుడైతే మనం నిలబడతామో వీడురా మగాడు అని ప్రజలు మనతో నిలబడతారు. సో మనం ఓపికగా ఉండాలి, మంచి చెడులు మన ఓపికగా ఉండాలి, ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారండి. ఓకే వివేక్ బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ముందుగా అంటే దాదాపు నెల రోజుల ముందుగానే మీకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ జరగబోతుంది. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఏంటి సార్, ఎలా ఉండబోతోంది ఈసారి సభ? గతంలో ఇప్పటం సభ తర్వాత జరిగినటువంటి అనేక సభలతో పోల్చుకుంటే ఈసారి అధికారంలో ఉండి జరగబోతున్నటువంటి సభ ఏంటి? జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సో ఎలాంటి హోప్తో ఉన్నారు? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి తీర్మానాలు చేసే ఛాన్సెస్ ఉంది? వివేక్ బాబు గారు. రాజు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ప్రతి రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అండ్ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమం అనేది చాలా అట్టహాసంగా, లేకపోతే చాలా నిర్ణయాలు అంటే అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలకు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంటుంది. సరే, తీర్మానాలకు సంబంధించినవి ఏం తీర్మానాలు చేస్తారనేది చర్చ జరుగుతుంది. అధినేత కోర్ కమిటీతో అండ్ పిఎస్సి సభ్యులతో జరుగుతున్న చర్చ ఆల్రెడీ మొదలైంది. సో ఏంటంటే రెండింటికి తేడా ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద నిరంతరము పోరాటం చేసుకుంటూ ప్రభుత్వం పనితీరుని ప్రజల్లోకి ఎండగడుతూ ఆ యొక్క విధి విధానాల మీద ప్రజలకు మరింత బాధ్యతగా పనిచేయాలనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధినేత గత 5 ఏళ్ల పాటు చేసిన పోరాటానికి సంబంధించిన విషయాలు గత 5 ఏళ్ల పాటు చూసాం. ఇప్పటి సభలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, దాని తదనంతరం తీసుకున్న ఆయన ప్రతి సభలో బయటికి రాకోకుండా ఆయన్ను కంట్రోల్ చేసిన విధానం కావచ్చు, చేతులు కట్టుకుంటూ నిరసన చేసిన విధానము, సాక్షాత్తు హోటల్ చుట్టుముట్టి 2 రోజుల పాటు బయటికి రాకుండా నిమిషం ఏం జరుగుతుందో మా అధినేతకు అంటూ మేము భయపడిన విధానం. సో ఇంత కంట్రోల్గా అవసరం లేదు యాక్చువల్గా. ఆయన అసలు లా అబైడెడ్ సిటిజన్, ఆయన టోటల్గా లాని ఎప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకోలేదు, కంట్రోల్గా ఉంటారు ఎప్పుడు. నేను పోలీస్ ఫ్యామిలీ, నాకు తెలుసు మీ మీద ప్రెషర్స్ ఉంటాయని, బట్ స్టిల్ మాకు కొన్ని హక్కులు ఉంటాయి, మాకు కోఆపరేట్ చేయండి అని అడిగినప్పటికీ కూడా పార్టీ ఆఫీస్ బయటకు కూడా రాకుండా ఉన్న సందర్భం. సో గత 5 ఏళ్ల పాటు జరిగిన పరిణామాలు అన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజే కానీ అధికారంలో 7 నెలలు 8 నెలల కాలంలో ఏనాడే కానీ అధికారాన్ని దుర్వినియోగం కానీ, ఏనాడే కానీ దాన్ని వైలేట్ చేయడం కానీ మనం చూడలేదు. సో మేము అధికారంలోకి వచ్చాక చేసుకుంటున్న మొదటి పార్టీకి సంబంధించిన ఆవిర్భావాన్ని మరింత బాధ్యతగా, మరింత అకౌంటబిలిటీగా ప్రజల ముందు ఉంచడానికి, ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. అది కూడా ప్రజల ముందే పెడతాము. మా యొక్క సిన్సియారిటీని మరోసారి జనసేన పార్టీ అధినేతగా ఆయన చూపించడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీ యొక్క ప్రతి ఆవిర్భావానికి సంబంధించినవి ముఖ్యంగా కార్యకర్తల స్ట్రెంగ్త్ కోసం చేసుకునే ప్రతి అంశాన్ని కూడా అధినేత గారు ఈసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో మాకు మెయిన్ ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ హెడ్ ఆఫీస్ దగ్గర కొత్త బిల్డింగ్ కట్టుకుంటున్నాం. మా అధినేత ఇంకా కార్యకర్తలతో ఇంటరాక్షన్ కోసం సపరేట్ గా టైం కేటాయిస్తున్నారు. సో బిల్డింగ్ జనవరి కల్లా అవుతుందనే అంచనాలు పెట్టుకుని దానికి అనుగుణంగా జిల్లాల వారీగా కమిటీలు వేసుకొని మీటింగ్స్ పెట్టుకొని వారి యొక్క పార్టీ యొక్క లేకపోతే కార్యకర్తల యొక్క మనోభావాలు అలాగే దాన్ని స్ట్రెంథెన్ చేసుకునే ప్రతి అంశాన్ని, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కమిటీలకు తీసుకుంటూ వస్తున్న అంశాన్ని మా అధినేత కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించుకుంటున్నారు. బిల్డింగ్ కొంచెం డిలే అవుతోంది. సో ఇది పూర్తి అవగానే ప్యారలల్ గా ఈ ఆవిర్భావ సభానికి సంబంధించిన తీర్మానాలు చేసుకొని ప్రజల్లోకి ఇంకా అగ్రెసివ్ గా, అంటే ప్రతి చోట మేము మా యొక్క పనితీరుని, జనసేన పార్టీ పనితీరుని, మా అధినేత పనితీరుని, కూటమి యొక్క ప్రభుత్వ విజయాలకు సంబంధించినవి. సో ఇక్కడ 3 పాయింట్లు, మూడు పాయింట్లను బేరీజు వేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్ ని రెడీ చేసుకుంటున్నాము. సో దానికి అనుగుణంగానే తీర్మానాలు ఉంటాయి. ఆ తీర్మానాలకు సంబంధించిన నాలుగు ప్రవేశపెట్టి మా నాయకులందరి సమక్షంలో తీర్మానాలు ఆమోదింపజేసి దానికి అనుగుణంగా పనిచేయాలనేది ఒక ముఖ్యమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకునేది కాబట్టి సగర్వంగా నూతనోత్సవం అనేది కార్యకర్తలకి, నాయకులకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే గత 10 ఏళ్ల పాటు మమ్మల్ని ఒక్కరు గెలిచారు, 2 చోట్ల ఓడిపోయాడు, అసలు మీకు గుర్తింపు లేని పార్టీ అంటూ రకరకాల ఎగతాళులు చేసిన వ్యక్తులు ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారు, డిబేట్లకు రావాలంటే కూడా ఫేస్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పార్టీలలో ఉండట్లేదు వైసీపీ వాళ్ళు, ఎక్కడికక్కడ జంపింగ్లు అయిపోతున్నారు. భయం పట్టుకున్నది గతం చేసిన తప్పులకు సంబంధించినవి. సో ఇవన్నీ మనం పరిశీలిస్తే ఏంటంటే, మీరు తప్పు చేయనంత వరకు ఎందుకు భయపడతారు, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, గత 5 ఏళ్ల పాటు చేసిన మీ అవినీతి అక్రమాల దౌర్జన్యాలకు సంబంధించిన హింసాకాండ
హత్యాకాండకు సంబంధించిన అన్ని అంశాలను కూటమి ప్రభుత్వం ప్రజలు మాకిచ్చిన బాధ్యత కాబట్టి మీ యొక్క అరాచకాలను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక భయాన్ని వ్యక్తం చేస్తూ మా మీద లేనిపోని ఆరోపణలు కావచ్చు, లేదా ఆ భయానికి సంబంధించినది పారిపోవడం కావచ్చు, లేదా ఇప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని ఏం చేస్తారో చూస్తామంటూ ఎదురు తిరగడం, ఎవడరా నా మీద కేసు పెట్టిందంటూ ఆ యొక్క స్వరం, ఆ స్వరం తప్పు చేసినా కూడా ఆ స్వరంలో మార్పు రాకోకుండా ఎదురు తిరుగుతున్న విధానం. అంటే మేము ఏమైనా చేయగలము, లేకపోతే మాకు కుల అహంకారం కావచ్చు, ధన అహంకారం కావచ్చు, లేకపోతే మా యొక్క ఆ ప్రాంతం యొక్క పట్టునే కోణాన్ని ప్రతి దశలో చూపిస్తున్నారు గత 5 ఏళ్ల పాటు చూపించిన నాయకులు. సో వాటిని ప్రజల ముందే ఉంచి, మేము ప్రజలకు బాధ్యతగా ఉంచి ఈ యొక్క నాయకుల యొక్క పనితీరు, వైసీపీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినవి ప్రజల ముందు పెడుతూనే ఉన్నాం. ఈ యొక్క ప్లీనరీ ద్వారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్లీనరీకి ఒక ఆవిర్భావ సభకు సంబంధించినది ఖచ్చితంగా ఒక ఏమంటారు మా అధికారాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ఈ యొక్క ఆవిర్భావ వేడుకలు ఉంటాయి తప్పకుండా. అది కూడా చాలా అంటే ఏమంటారు మా కార్యకర్తలను, నాయకులను అండ్ పార్టీని అండ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేసే ఒక ఆలోచనతో ముందుకెళ్లాలనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాము. ఈ 5 ఏళ్ల పాటు ప్రతి ఒక్క మా యొక్క అడుగు ప్రజలకు దగ్గరగా చేరువయ్యేలాగున్నా అండ్ ఎక్కడైతే అసంతృప్తి ఉందో ఆ యొక్క అసంతృప్తిని చల్లారేలాగా, ఇందాక మస్తాన్ సార్ కావచ్చు అండ్ మన రవికిరణ్ గారు చెప్పినట్టు కూడా మా క్యాడర్ ని స్ట్రెంథెన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయో, అంటే డౌన్ ద లైన్ కార్యకర్తలకు డెఫినెట్ గా చిన్న చిత్తగా అసంతృప్తులు ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీల కోయిలేషన్, మా భాగస్వామ్యం ఎక్కువ ఉండాలని కోరుకుంటాము. అండ్ జనసేన ప్రామినెంట్ గా పనిచేసింది. జనసేన యొక్క ఇంపాక్ట్ అనేది కూటమిలో ఎంత ప్రభావంగా ఉంది, కొందరికి పదవుల విషయంలో కావచ్చు, స్థానికంగా పనులు జరగట్లేదనే కావచ్చు, లేకపోతే మా మాట వినలేదనే ఇలాంటి చిన్న చిత్తగా సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే వాటిని సబ్సైడ్ చేసుకుంటూ, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి ముందుకు అనే దాని మీద ఈ యొక్క ఆవిర్భావంలో మా అధినేత మాకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆ దిశానిర్దేశం తర్వాత కూడా మేము ఆ ఓవర్కమ్ చేసి ప్రజలకు ఎలాగ చేరువవ్వాలి అండ్ పార్టీతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటూ మా యొక్క గవర్నమెంట్ యొక్క పనితీరుని ప్రజల ముందు పెట్టే ఆలోచనని ఈ ఆవిర్భావ వేడుక ద్వారా మేము ప్రజలకు ఇవ్వబోతున్నాం. రాజు గారు, అంటే వివేక్ బాబు గారు, ఇప్పుడు ఏంటంటే ఏదో అక్రమాలు చేసేయాలి, అవినీతి చేసేయాలి, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, నాయకులు కోట్లు వెనకేసుకోవాలి, లేదు ఉన్నటువంటి డబ్బునంతా కూడా దోచుకోవాలి అనేటటువంటి అంశం నేను చెప్పను. కానీ ఎందుకంటే మీ పార్టీ కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలతో వచ్చినటువంటి పార్టీ. అయితే ఇప్పుడు రావాల్సినటువంటి వాటా, అంటే అధికార భాగస్వామ్యంలో రావాల్సినటువంటి వాటా విషయంలో కూడా చాలా వరకు అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి అలాగే అధినేతకి మధ్య ఒక వారధి లేకపోవడం అనేది ఇక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంది. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం నిన్న ఒక జనసేన నాయకుడు నాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన ఒక జిల్లాకు ఉపాధ్యక్షుడు, మరి అక్కడికి వెళ్తే కనీసం అతను ఎవరో తెలియకుండా అతన్ని చాలా ఇబ్బందికరంగా అక్కడ పోలీసులు ట్రీట్ చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఈ వారధి ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఏమన్నా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా వివేక్ బాబు గారు? అబ్సల్యూట్లీ బికాజ్ ఇవి చాలా చోట్ల మాకు కూడా వచ్చాయి, మా దృష్టికి కూడా. సో అదే చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టు ఆ వారధిని బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి వేదికను ఖచ్చితంగా ఈ ఆవిర్భావం తర్వాత నుంచి దాన్ని మా అధినేతకు ఎప్పటికప్పుడు ఏ యొక్క నియోజకవర్గాల్లో జిల్లా స్థాయికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే అంటే ఓపెన్ గా ఎవరైతే చెప్పి రాసి పంపిస్తారో లేకపోతే ఆయన దృష్టికి తీసుకెళ్తారో అవన్నీ ఖచ్చితంగా నోట్ చేసుకొని వాటిని సరిదిద్దే కార్యక్రమం అయితే చేస్తూనే ఉన్నారు. ఆయనకు ప్రతి విషయం పట్ల అవగాహన ఉంది అండ్ దాన్ని రిజాల్వ్ చేయాలనేది ఆయనకు కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ కూటమి గవర్నమెంట్ 3 పార్టీలు డిపెండెన్సీ కాబట్టి ఆ ముగ్గురిని కలుపుకుపోయేలాగా ఉండాలి అనేది మా అధినేత మొదటి నుంచి అనుకుంటున్నది నిర్ణయం. అంటే ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా మనలో మనం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా ముందుకు వెళ్ళి పార్టీని స్ట్రెంథెన్ చేసుకుంటూ ప్రజలకి అండ్ ప్రభుత్వానికి మనం చాలా బాధ్యతతో పనిచేయాలనే ఒక కోణాన్ని మొదటి నుంచి ఆయన మనసులో పెట్టుకొని ఉండడం వల్ల పదవులకు సంబంధించినవి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, అండ్ నామినేటెడ్ పదవులకు సంబంధించిన బ్యాలెన్స్ కావచ్చు, మీకు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఆయన అకామిడేట్ చేస్తాను, అందరికీ న్యాయం చేస్తాను, మనసుతో ప్రతి ఒక్కరు ఆలోచించండి, అలాగే ఓపెన్ గా అడగండి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్టీ మీటింగ్ లో
మీకు మీకు ఏమేమి కావాలనో మీరు నోరు తెరిచి అడిగితే కదా నాకు తెలుస్తుంది. తప్పకుండా అడగండి, మీకు ఏం కావాలో దాన్ని వీలైనంత వరకు 100% అందరికీ చేసేలాగా నేను చేస్తాను, చూస్తానని కూడా చెప్పడం, మాట ఇవ్వడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఆవిర్భావ వేడుకకు ముందు లేకపోతే తర్వాత అయినా సరే దానికి సంబంధించిన ఆ వారధికి సంబంధించిన మాకు పార్టీ నాయకత్వానికి అండ్ ప్రభుత్వానికి మధ్య ఏదైతే చిన్న చిత్తగా వస్తున్నాయో అక్కడక్కడ ఖచ్చితంగా వాటిని బ్యాలెన్స్ చేసే కార్యక్రమం పార్టీ అధినేతగా ఆయన తీసుకుంటారు. అండ్ డౌన్ ద లైన్ నాయకత్వానికి ఆ సందేశాన్ని కూడా బలంగా పంపించి ఇక నుంచి అలాంటి చిన్న చితక కూడా రాకోకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటారని నేను కూడా బలంగా నేను చెప్పగలను. రాజు గారు. పసులెట్టి సురేష్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి జనసేన, ఒకప్పుడు మీరు కూడా జనసేన నాయకుడు, సో ఇప్పుడంటే మీరు వైసీపీకి ఆకర్షితులై వైసీపీలో చేరినటువంటి నాయకులు. సో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి ఒక పార్టీ పండగ జరగబోతుంది. సో ఈ పండగలో మీ పార్టీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉండవచ్చు అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏంటి, ఏమంటారు? ముందుగా 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని చేసుకున్నటువంటి జనసేన పార్టీకి, ఆ పార్టీ శ్రేణులకు కూడా నా శుభాభినందనలు సార్. ఇది ఆ యొక్క పార్టీ ఆవిర్భావం ఇవన్నీ కూడా ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం కాబట్టి నేను పెద్దగా వాటిపైన మాట్లాడదలుచుకోలేదు. అయితే ఇక్కడ వైసీపీ ఈ యొక్క పిఠాపురంలో నిర్వహించేటువంటి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపుతుందా అనే విషయం పైట్లయితే నేను స్పందించగలుగుతా. ఎందుకంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్ ఇప్పుడు ఏ రకంగా అయితే జనసేన పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఆ యొక్క రకమైనటువంటి క్యాడర్ పనిచేస్తుందో, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రకమైనటువంటి కష్టకాలంలో ఎంతో మంది, వేలాది మంది ఈ రోజు కార్యకర్తలు కింది స్థాయి నుంచి చాలా కష్టపడి ఎన్నో ఈ రోజు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం కోసం, అదేవిధంగా ప్రభుత్వం కూటమి 3 పార్టీలు ఇచ్చినటువంటి హామీల అమలు తీరు కోసము మా ప్రయత్నాలు, మా పోరాటాలు మేము చాలా గట్టిగా ఈరోజు క్షేత్రస్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం కూడా. అయితే ఈరోజు ఏ రకంగా తయారైపోయిందంటే, గతంలో రాజకీయాలు, రాజకీయ విమర్శలు చేసి ఏ రకమైనటువంటి న్యాయాలు జరగాలి, ప్రజలకి ఏ రకమైనటువంటి సంక్షేమం అందాలి అని మాట్లాడినటువంటి నాయకులు తీరా అధికారంలోకి వచ్చినాక వాటి గురించి మర్చిపోవడం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారం విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, అదేవిధంగా ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు తీరు విషయంలో కూడా ప్రజలు చాలా నిరాశ చెంది ఉన్నారు. వాటన్నిటి కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి శాంతి భద్రతల వ్యవహారంలో కూడా 9 నెలలు పూర్తిగా వస్తున్నటువంటి ప్రతిరోజు మనం చూస్తున్నాం ఇప్పటికే అనేక రకాలైనటువంటి దారుణాలు, సంఘటనలు, మహిళలపైనటువంటి అఘాయిత్యాలు, చిన్నారులపైన జరిగేటువంటి ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తుంది సార్. కాబట్టి వీటిపైన మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆశించిన ప్రజలు ఏంటంటే రాజకీయాల్లో మార్పు వస్తుంది, పరిపాలనా విధానంలో మార్పు వస్తుంది, ఈ యొక్క చట్టాలు కఠినంగా అమలు అవుతాయి, ఇలాంటివి గట్టిగా ప్రజలు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. భిన్నంగా ఏ రకంగా ఉన్నటువంటి సాంప్రదాయ రీతిలో ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ రకంగా మార్పు ఉంటుంది అనేది ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఈ రోజు వారు చెప్పినట్టు 100% స్ట్రైక్ రేటు, వారు విజయం సాధించడము, పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడము, ఇవన్నీ కారణాలు చూస్తే ప్రజలు వారి దగ్గర నుంచి మార్పు ఉంటుంది, భిన్నమైనటువంటి రీతిలో పరిపాలన ఉంటుందని ఆశించారు. కాబట్టి ఈ రకంగా వారికి ఈ రోజు ఆ విజయం చేరువైంది. మరి అవన్నీ కూడా ప్రజలకు అందాలి. ఏదైతే ప్రజలు ఆశించారో, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే వాగ్దానాలు చేశారో, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలకు పూచీకత్తుగా ఉన్నారు, జవాబుదారిగా ఉన్నారు. అవన్నీ కూడా అమలు అవ్వాలి. అప్పుడు వారు విజయవంతం. ఏదో ఎమ్మెల్యేలు గెలిచేసినట్టు మాత్రాన విజయం చెందినట్టు ఇవన్నీ కాదు. ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేయగలిగితే నిజంగా వాళ్ళు విజయం సాధించినట్లే. దాంట్లో ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు, అన్ని పార్టీల వాళ్ళు అంగీకరిస్తారు, ప్రజలు అంగీకరిస్తారు. ఎందుకంటే ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాన్ని వదులుకున్నారు ప్రజలు, అధికారంలో ఉన్నటువంటి పాలన వద్దనుకున్నారు, ఈరోజు కూటమిని గెలిపించారు. అంటే గతంలో మా ప్రభుత్వం కన్నా ఎక్కువ కోరుకుంటున్నారు, ఆశించారు ప్రజలు. మరి అది అందాలి కదా. ఈ రకంగా ప్రజలు ఆశించినప్పుడు అదే రీతిలో జరగాల. మేము కూడా అదే కోరుకునే. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు, ప్రజలు అంటే అవి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలు అవి కోరుకున్నప్పుడు వాటి కోసం మేము కూడా పోరాడాలి. మరి అందుకనే మేమన్నీ కూడా ఈ రోజు విద్యార్థుల తరపునైతే కానీ, రైతుల తరపునైతేనేమో కానీ, ప్రజలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి పెంచేసిన తర్వాత ఈ రోజు ప్రజల మీద భారం మోపుతున్నారని పోరాటం చేసిన జరిగింది.
మరొక వైపు విద్యార్థులకు అందాల్సిన ఫీజు Okay. రీఎంబర్స్మెంట్ అందడం లేదు. వాటి కోసం పోరాటం చేస్తున్నాం. రైతుల మీద ఆల్రెడీ గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంతేగాని ఇతర పార్టీలను కూటమిలను చూసి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా పోరాటాలను మేము చేస్తాం. మా యొక్క క్షేత్రస్థాయిలో మా కార్యాచరణ మాకుంటది. మా కార్యకర్తల బలం మాకుంది. మరీ ముఖ్యంగా ఈ కూటమిలో ఏ పార్టీలకు లేనటువంటి విధంగా 40% ఓటు బ్యాంక్ కలిగినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము మాకు ఆ రకంగా ఉన్నటువంటి బలంతో ముందుకెళ్తాం. రాబోయేటువంటి 2029లో ఖచ్చితంగా ఈ విధానాలను, ఈ పరిపాలన విధానాలను ఎండగట్టి మరీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి రీతిలో మేము ముందుకెళ్తాం. ప్రజలు అవును, ఖచ్చితంగా అది ప్రజలు చూసుకుంటారు, ప్రజల చేతిలో ఉంది. సో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో ఏమంటారు? పసుపురెడ్డి సురేష్ గారు మాట్లాడుతూ, సరే ఏ పార్టీ సిద్ధాంతాలు, ఏ పార్టీ విధానాలు తర్వాత సో ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే వాళ్ళకి ప్రతిరోజు పండగ అన్నట్టు చెప్తున్నారు. మరి ఇప్పుడు రాజుగారు మరి ఇందాక లాస్ట్ లో మాట అన్నారు, సరే ఈ కూటమిలో ఏ ఒక్క పార్టీ కూడా 40% ఓటు బ్యాంక్ లేదు, మాకే ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది? 46% కాదా? 40% ఎవరికి? మీ ఒక్కరికి కాదు కదా. మాకన్నా మా కూటమిలో ఉన్నటువంటి పెద్ద పార్టీ రాష్ట్రంలో 46% వచ్చింది. మరి ఎక్కడ ఆయన మెట్రిక్స్ ఎక్కడ దెబ్బతిన్నారు? ఇప్పుడు నైరాశ్యంలో ఉంది రాష్ట్ర ప్రజలు కాదండి, వైసీపీ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన నైరాశ్యంలో ఉన్నారు. వారు ఇప్పటికీ భ్రమల్లో ఏమన్నారంటే స్వర్ణ యుగం అంట. ఇది మొన్న కూడా చెప్తున్నారు, చరిత్ర ఇది మన రాష్ట్రంలో అంట చరిత్ర సృష్టించినటువంటి 2019 నుంచి 24 వరకు చరిత్ర సృష్టించినటువంటి పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అంత చరిత్ర సృష్టిస్తే రాజు గారు మరి చరిత్రలో విధంగా చరిత్ర విహీనంగా 11 స్థానాలు ఎందుకు ఇచ్చే? కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా అన్న ప్రజలిద్దరు కదా 18 సీట్లు, అది కూడా ఇవ్వకుండా ఒక చరిత్రహీనుల్లో ఎందుకు వదిలేసినట్టు రాష్ట్ర ప్రజలు? మీరు అంత ప్రజలు తప్పు చేశారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు, ప్రజలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్ల రూపాయల అకౌంట్లో చేస్తే పాపం ప్రజల నెత్తిన రుద్దేసినటువంటి పాపం కదా అది. సో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ప్రజలకు మేలు చేశారు. ప్రజలే పాపం ఆయన చేసినటువంటి మేలు మర్చిపోయారని చెప్పేసి ఆయన బాహాటంగా చెప్తున్నారు కదా. సో ఓటమికి కారణం ప్రజలే, వైసీపీ పార్టీ కాదు. ఆయన బాధ ఏంటంటే ఆయన ఇడుపులపై నుంచి డబ్బులు తెచ్చి ప్రజలకు ఇచ్చేశాను. మా నాన్న నేను కష్టపడి రాళ్ళు రప్పలు కొట్టి 2004 నుంచి 2009 వరకు మా నాన్న ముఖ్యమంత్రిగా నేను వెనకాలండి ఎంతో కష్టపడి 1,00,000 కోట్లు పోగేశాము. మరి 1,00,000 కోట్లు ఇచ్చేస్తారని ఫీల్ అవుతున్నారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్నా సరే రాజుగారు, రాష్ట్ర ప్రజలు నడుస్తున్న మీ ఛానల్ ద్వారా పరదాలు కట్టుకొని కిలోమీటర్ల రేంజ్ పరదాలు కట్టుకొని చెట్లన్నీ నరికేసి స్కూళ్ళకు కూడా హాలిడే ఇచ్చి బస్సులు బలవంతంగా లాక్కున్నట్టు వారికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడైనా చూసామా చరిత్రలో? భారతదేశ చరిత్రలో చూసావా? రాష్ట్ర చరిత్ర, భారతదేశ చరిత్రలో పరదాల చాటున్న ముఖ్యమంత్రిని ఎక్కడ చూసావా? ఏంటి ఆ విధానం? అలాగే పరామర్శకు వస్తే రెడ్ కార్పెట్లు వేసి రైతుల్ని పరామర్శించి చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసావా అండి? కరోనా సమయంలో అండి ఆఖరికి పక్క రాష్ట్రం కేసీఆర్ గారు కూడా క్వారంటైన్ సెంటర్ కి వెళ్ళి చూసినటువంటి వ్యక్తి. సరే యోగి ఆదిత్యనాథ్ గారు అయితే రోజు వెళ్ళేవాళ్ళు. కనీసం ఈయన కరోనా సమయం ఒక్కరోజు కూడా ప్యాలెస్ దిగి కనీసం ఒక్క క్వారంటైన్ సెంటర్ కన్నా వెళ్ళి పరిస్థితి చూసారండి ఎప్పుడన్నా? ఏం పరిపాలన అండి? ఏం సంక్షేమం అంటే? సంక్షేమం బటన్ నొక్కేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఈ సంక్షేమం అంటున్నారు కదా, ఏం చేశారండి సంక్షేమం? ఈ 2009లో 19లో వీళ్ళ పార్టీ వచ్చినప్పుడు ఆ మొదటి సంవత్సరం ఏమీ అమలు చేయలేదు. చివరి సంవత్సరం ఉట్టి బట్టలు నొక్కారు, గాలి మాత్రం వచ్చింది, డబ్బులు రాలేదు. మధ్యలో 3 సంవత్సరాలు అరకొరగా అమలు చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసారు కదా. చాలా మందికి వేల కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టేశారు కదా. ఎప్పటికప్పుడు నొక్కింది అక్కడ, ఇచ్చింది అక్కడ. అలాగే ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లు నిర్మాణం చేసి ఇస్తా ఉన్నారు కదా. 5 ఏళ్లలో 40 లక్షల ఇల్లు కట్టించిస్తామని ఇచ్చారు వాళ్ళు ఏమన్నా? అసలు 2019 ముందు నేను మద్యపాన నిషేధం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, నిషేధించకపోతే 2024 అసలు ఓటే అడగను, ప్రజలు ముందుకే రాను అని చెప్పినటువంటి మాట తప్పని మడమ తెప్పినటువంటి వ్యక్తి నిషేధించేశారా అండి? ఎందుకు వచ్చారండి రోడ్ల మీదకి? మరి వీళ్ళు వైఎస్ రక్తం కదా, ఏ రకంగా వచ్చారండి? నిషేధించారా? రైతు భరోసా ఎంత ఇస్తా అన్నారు, ఎంత ఇచ్చారు? అమ్మఒడి 15,000 ప్రతి బిడ్డకి ఇస్తాం.
భారతిరెడ్డి గారు మేడం గారు అయితే నీకు కూడా వచ్చేస్తారమ్మా, ఎంతమంది పిల్లలకైతే ఎంతమందికి ఇచ్చేస్తామని వీడియోలు కూడా ఉండమన్నాయి. మరి 15,000 చెప్పి ఇస్తే ఒక బిడ్డకే ఇస్తూ మళ్ళీ దాన్ని ₹1,000 కటింగ్, 13,000 12,000 కటింగ్ పెట్టారా లేదా? మధ్యలో 1,000 2,000 3,000 కటింగ్ పెట్టారా లేదా? అరకొరగా చేసి అన్ని ఈ రోజు ఏదో నేను ఇచ్చేశాను, ఎందుకు ప్రజలు నాకు ఓటు వేయడం అర్థం కావట్లేదు. అసలు మీరు 1వ తారీఖు జీతం, ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం ఎప్పుడు ఇచ్చారని మీరు అసలు ఎప్పుడో వస్తారు. 15వ తారీఖు 20 ఎప్పుడు పడితే అదేంటండి చట్టం, ఎక్కడ చట్టం ఉందా? 1, 2, 3 తారీఖుల జీతం చట్టం కూడా అడిగినట్టు ప్రభుత్వం వాళ్ళు రైతుల దగ్గర ఏ ధాన్యం కొనుగోలు చేసి 7 రోజుల్లో ఇస్తాను, 21 రోజుల్లో ఇస్తానని చెప్పి నెలల తరబడి వాళ్ళకి డబ్బులు ఇవ్వనటువంటి ప్రభుత్వం వాళ్ళదే. ఇంకేం చెప్తారు? ఏం చేశారు రైతులకి? మీరు ఏం చేసుంటే మీకు వచ్చాయి కదా సీట్లు, మీకు సీట్లు వచ్చుండే కదా. మాకు కేవలం సంక్షేమ పథకాలకి అమలు చేయమని ప్రజలు ఓట్లు వేయలేదండి. ఒక సుపరిపాలన. ఒక నిమిషం, పసుపులేటి సురేష్ గారు ఏదో మాట్లాడతారు. పసుపులేటి సురేష్ గారు ఒక నిమిషం సార్, పసుపులేటి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పేది చాలా బాగుంది. అంటే గణాంకాలు చూస్తే అర్థమవుతుంది మనకు. అమ్మఒడి ఎంత మందికి వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత మందికి వచ్చింది, రైతు భరోసా ఎంత మందికి వచ్చింది, విద్యా దీవెన ఎంత మందికి వచ్చింది, విద్యా కానుక ఎంత మందికి వచ్చింది, జగనన్న చేదోడు ఎంత మందికి వచ్చింది, ఇవన్నీ కూడా గణాంకాలు చూసుకుంటే మనం దాని మీద ప్రత్యేక చర్చ తీసుకుంటే తెలుస్తుంది. నేనేమంటానంటే, వారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపల్లిపై నుంచి డబ్బు తెచ్చారా, లేదంటే రాజశేఖర రెడ్డి గారు డబ్బు తెచ్చారా, ఈ భారతీయ జనతా పార్టీ భావజాలం ఈ రకమైనటువంటి మాటలు అవి అందరికీ తెలిసిందే, వారి లోగుట్టు. ఈ రోజు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు పోకపోయినా, రాజశేఖర రెడ్డి గారి డబ్బు పోకపోయినా ప్రభుత్వ డబ్బును వారు భావిస్తున్నప్పుడు ఈ రోజు 9 నెలల కాలం అవుతుంది. రవికిరణ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, చేయి తీసి వారి గుండె మీద పెట్టుకొని రాబోయేటువంటి 5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అని వాడిని ఒక బయట ఇస్తే నేను రికార్డ్ చేసి పెట్టుకుని 2029లో ఈ పరిపాలన పూర్తి అయిపోయి కూటమి దిగిపోయే రోజు మాట్లాడతా, అది తర్వాత మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా మనం చూసుకున్నటువంటి రీతిలో ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్వారంటైన్ లో ఉన్నట్టు అక్కడికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదని రవికిరణ్ గారు అంటున్నారు. మంచిది సార్, మేము ఓడిపోయాం కదా రవికిరణ్ గారు, ఓడిపోయిన పార్టీ గురించి మరి నిందలు ఆరోపణలు మానేయండి. మీకు చేతనైతే కూటమిలో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు, మీరు దేశంలోనే పరిపాలన అతిపెద్ద పార్టీగా అవతరించారు, ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా. మరి రాష్ట్రంలో చిన్నారులు, మహిళలు దారుణంగా చంపబడుతున్నారు సార్, అత్యాచారానికి గావించబడుతున్నారు సార్. నిన్న యాసిడ్ దాడి, మొన్న వడమాలపేటలో చిన్నారి హత్య, సత్యసాయి హిందూపురం జిల్లాలో, కాకినాడ, మీరున్నటువంటి నియోజకవర్గంలో సార్, ఏది మీరున్నటువంటి చోట మీ కూటమి ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే అనుచరులు ఫీల్డ్ అసిస్టెంట్ పక్కకు రమ్మంటున్నారు. ఒక నిమిషం ఇప్పుడు మీరు చెప్పినట్టు పసుపులేటి సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు గణాంకాల గురించి మనం మాట్లాడాలి. ఒక నిమిషం వినండి గణాంకాల గురించి మాట్లాడారు కాబట్టి ఒక్క నిమిషం, టైం అవుతుంది నాకు, ఇప్పుడు టైం అవుతుంది, మిగతా ప్యానల్ మెంబర్లు కూడా టైం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం వినండి సురేష్ గారు, ఇప్పుడు గణాంకాల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు రైతు భరోసా ఎంత ఇచ్చారు, తర్వాత వచ్చేసి అమ్మఒడి ఎంత ఇచ్చారు అనేటటువంటి అన్ని అంశాలు కూడా మీరు మాట్లాడారు. నేను ఒక చిన్న గణాంకాల గురించి నేను ఒకటి చెప్తా. రాష్ట్రం విడిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా 1,70,000 కోట్లు నాకు తెలిసి. దాంట్లో ఏదైతే తెలంగాణకి వెళ్ళింది 70,000 కోట్లు, 1,04,000 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ అప్పు దాదాపు 3.85 లక్షల కోట్లకి చేరింది. ఈరోజు అదే అప్పు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దాదాపు 9 లక్షల కోట్లు, 10 లక్షలు 11 లక్షల కోట్లు అంటున్నారు. నాకు దాంతో సంబంధం లేదు, నేను కార్పొరేషన్ ద్వారా తర్వాత చేసిన అప్పు ద్వారా. సో అప్పు తీసుకొని నాకు పప్పు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అదేదో మేము పెట్టేసినట్టు మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సంపద సృష్టి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మీరు ఏమంటున్నారు, మీరు ఇచ్చేస్తారు, మరి అన్నీ చూసుకోవాలి, అప్పులు చేయకూడదు, అలాగే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, అలాగే అభివృద్ధి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అప్పులు తెచ్చి నేను మీకు ఇచ్చేసాను ఇదే పరిపాలన అనడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. సో ఆ విషయాన్ని కూడా మన గణాంకాలు చెప్పేటటువంటి సందర్భంలో మనం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత పార్టీల ప్రతినిధుల మీద ఉంటుంది. తర్వాత మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఒక నిమిషం శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా మీరు మాట్లాడారు. సో శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరం చూసాం.
గతంలో ఏ విధంగా ఉన్నాయనేది అందరం చూసాం. సో ఈ 7 నెలల కాలంలోనే మొత్తం జరిగిపోవాలంటే జరగదు. 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు, ప్యానల్లో ఉన్న మెంబర్లు చూశారు, మీరు కూడా చూశారు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు చర్చ పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో నేను మీకు బ్రేక్ వేశాను. ఒక్కసారి మన మస్తారావు గారితో మాట్లాడతాం. మస్తారావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, రాజు గారు ఒక్క నిమిషం. ఒకే నిమిషం, అప్పుల గురించి మీరు మాట్లాడారు. లాస్ట్ లో వస్తా మీ దగ్గరికి, లాస్ట్ లో వస్తా. చెప్పండి చెప్పండి. ఓకే, అలాగే. అంటే అప్పుల విషయం చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. అంటే అప్పు చేసి పప్పు కూడా అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు 9 నెలల కాలం దాదాపు 1,40,000 కోట్లు అయింది. మరి ఏ సంక్షేమం ఇచ్చారని అన్ని లక్షల కోట్లు అప్పు అయింది సార్? దానికి వివరణ ఉండాలి కదా. ఏ సంక్షేమం చేశారు? ఖచ్చితంగా మీరు దిగిపోయి 5 ఏళ్ల నాటికి మీకు లెక్కలు చూపిస్తారండి. 5 ఏళ్ల నాటికి మీకు లెక్కలు వస్తాయి. సంపద సృష్టి అనేది ఈ రోజుకి రోజు జరిగిపోదు. మనం అప్పులు చేసి, ఒక్క నిమిషం సార్, అప్పులు చేసి ఖాళీ కుండ పెట్టేసి దిగిపోయిన తర్వాత అప్పు చేయకుండా ఖాళీ కుండలో మంత్రాలు వేసేటటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు అనేది ఇక్కడ ప్రామాణికం, 5 ఏళ్ళు అనేది ప్రామాణికం. ఈ 5 ఏళ్లలో వాళ్ళు సంపద సృష్టించకపోతే మీరు కాలర్ పట్టుకొని అడగండి, ప్రశ్నించండి. ఈ రోజు అప్పులు చేస్తున్నారంటే మరి మీరు ఖాళీ కుండ పెట్టిపోయినప్పుడు ఏం చేయాలా? ఖాళీ కుండ తోటి పెట్టి జనాలకి ఊరికే వాసన చూపిస్తే సరిపోద్దంటారా? ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. అది సరైనటువంటి వాదన కాదు, టైం అవుతుంది మనకు. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి. మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వైఎస్ఆర్సీపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పక్కలో బల్లెంలా తయారయ్యారు. 2014లో ఆయన సపోర్ట్ చేసినప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నంతరాక్ష అయిపోయింది. 2019లో ఎడం జరిగాడు, మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు. 2024లో మళ్ళీ ఆయన వైసీపీ ఓటు చీలకూడదన్నారు, అదే శపథం పూని మట్టి కత్తించిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఆ 2019 ఎవరికైనా అధికారం ఇచ్చి చూస్తే ఆయన అసలు స్వరూపం బయటపడుతుంది అనేది మామూలుగా నానుడు. అదేవిధంగా తల్లి విజయలక్ష్మి గారు కానీ, చెల్లి షర్మిల గారు కానీ, లేదంటే విజయసాయి రెడ్డి గారు కానీ, మోపిదేవి వెంకటరమణరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా క్లోజ్డ్ సర్కిల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అధికారం వచ్చిన తర్వాత ఆయనకి దూరం జరిగిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, కాపులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రిజర్వేషన్కి సంబంధించి ఆయన నిక్కచ్చిగా చెప్పారో అప్పుడంతా దూరమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపులు అనే యాంగిల్లో తీసుకొని ఆయన మళ్ళీ ఎప్పుడూ లేని విధంగా విశాఖపట్నంలో రెడ్డి వర్గానికి మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఏది రీజనల్ కోఆర్డినేటర్ పదవి. ఇప్పుడు కురసాల కన్నబాబు గారిని తీసుకొచ్చి ఇచ్చారు. అదేవిధంగా కాకినాడలో కూడా దాడిశెట్టి రాజా గారిని నియమించిన పరిస్థితి ఉంది. సో ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆయన నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే 2 ఎస్టీలు, 2 ఎస్సీలు, 1 బీసీ మాత్రమే ఆయన నమ్మిన పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా గెలిపే ప్రాతిపదిక చూస్తాం మనం. అట్లా చూసినప్పుడు 1 మైనారిటీ కూడా నమ్మని పరిస్థితి ఉంది. ఇప్పుడు పిఠాపురంలో జనసేనకి సంబంధించిన ప్లేనరీ జరిగేటప్పుడు, లేదా ఆవిర్భావ సభ దాని దినోత్సవం జరిగేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ 40% ఓటింగ్ షేర్లు వైసీపీ ఏ విధంగా నిలబెట్టుకోగలుగుతుంది అనేది. ఎందుకంటే ఆ పార్టీ కకావికలైన పరిస్థితి. ఒక పక్కన ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత వెళ్తానని చెప్పేసి ఎందుకు వెనకడికి వేస్తా ఉన్నారు. ఇంకోవైపు జనవరి 3వ తారీఖు ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులకి ఫీజులు చెల్లించలేని పరిస్థితి, వాళ్ళు రోడ్లు పడుతున్నారని చెప్పి అది మార్చి 12కి వాయిదా వేసిన పరిస్థితి. అంటే కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలని నిర్వహించేందుకు కూడా ధైర్యం కావాల్సిన పరిస్థితి. ప్రజల్లోకి వెళ్తానికి కూడా ఆయన మేనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి. ఆయనే ప్రకటించారు, నేను నెలలో 8 రోజుల పాటు జిల్లాల్లో తిరుగుతానని చెప్పి, ఈరోజు మొన్న అడిగితే ఇప్పుడే తొందర ఏమొచ్చింది అనే పరిస్థితి. అంటే ప్రజల్లో ఆ విధమైన వీళ్ళు ఏదైతే సూపర్ 6 హామీల అమలు గురించి అడుగుతా ఉన్నారో, నిజానికి అదే నిరసన కనుక వ్యక్తమైతే కొన్ని లక్షల మంది తల్లులు ఉన్నారు అమ్మఒడికి అందని వాళ్ళు, కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉవ్వెత్తున ఎగసి జగన్మోహన్ రెడ్డి వెంట నడవాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉందా? మీరు ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు? సో ముందు కేడర్ని కాపాడుకోవడమే ఆయనకి శక్తి మించిన పని. రేపు ఆవిర్భావ సభలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కొద్దిగా నిజాయితీగా ఉండే వ్యక్తులందరూ కూడా ఇన్వైట్ చేసే పరిస్థితి ఉంటుంది, చేరే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో వైసీపీ ప్రస్తుతం రానున్న కాలంలో పార్టీని నిలబెట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న తక్షణ కర్తవ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కేసులు లేవు, నిజాయితీగా రాజకీయాలు చేస్తా ఉన్నారు, లేదా వెనకాల అవినీతి అనే వాటిని మనకు లేకుండా చూస్తా ఉన్నారు, ప్రజల్లో ఆదరణ పొందుతా ఉన్నారు. ప్రభుత్వంలో కూడా ఏదైనా లోపాలు జరిగితే ఎత్తి చూపుతున్న నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఆయన పేరు పొందుతున్న పరిస్థితి. కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది నేతలు ఆయన వైపు చూస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. రేపొద్దున జనసేన ఆవిర్భావ సభలో ఆ విధంగా వైసీపీకి గండి కొట్టే పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తాయని నేను చెప్తున్నా.
ఓకే. వివేక్ బాబు గారు, ఇప్పుడు ఒకటి పసుపులేటి సురేష్ గారు అడిగారు, తర్వాత మనకు కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు. ఏంటంటే ఇచ్చినటువంటి హామీలకు పూచీకత్తు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన మాట్లాడడం లేదు. కేవలం ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆయన చూసి కూడా మేము ఓట్లేసాం కదా అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎప్పటికీ మీరు ఈ హామీలు నెరవేర్చేటటువంటి అవకాశం ఉంటుంది? యా, ఇప్పుడు దాదాపుగా ప్రతి సందర్భంలో సూపర్ 6 హామీలకు సంబంధించినది వైసీపీ ప్రతి సందర్భంలో కాన్సన్ట్రేట్ చేసి గోల చేస్తూ ఉంది. సో దాంట్లో మూడు పథకాలు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే ప్రచారం చేస్తున్నట్టు ప్రతి సందర్భంలో మేము వివరణ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు అమ్మఒడి గురించి ప్రతిసారి అమ్మఒడి ఏమైంది, విద్యా కానుక లేకపోతే రైతు భరోసా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. సింపుల్ గా ఒకసారి చూపిస్తాను, ఇది ఒకసారి చూడండి. డేట్ చూడండి చాలు. ఒకసారి స్క్రీన్ పెద్ద చేస్తే పీసీఆర్ ఒకసారి చూడండి. ఈ డేట్ చూడండి. అమ్మఒడి కార్యక్రమము జనవరి 9వ తారీఖున ప్రారంభించాడు 2020. ఆయన అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మే 30, 2019. అమ్మఒడి కార్యక్రమము అమ్మఒడి కార్యక్రమం జనవరి 9, 2020 ప్రారంభించాడు. అంటే దాదాపు ఎన్ని నెలల గ్యాప్ ఉంది? 8-9 నెలల గ్యాప్ ఉంది. 8 నెలల గ్యాప్ ఉంది. ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత వదిలిన మొట్టమొదటి కార్యక్రమం ఆయన నవరత్నాల ద్వారా చెప్పిన కార్యక్రమం. ఇందాక మన వైసీపీ ప్రతినిధి అన్నారు స్వర్ణయుగానికి సంబంధించిన దాంట్లో మొదటి స్వర్ణయుగం 8 నెలల తర్వాత మొదలైంది. అది కూడా బటన్ నొక్కిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు డబ్బులు పడ్డాయి. గత హయాం చేసిన డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన జరిగిన నరకాలకు సపరేట్ గా పెట్టుకుందాం. ఒక రోజు సరిపోదు అది చర్చ, ఒక 2-3 రోజులు పెట్టుకోవచ్చు. బహిరంగంగా పెట్టుకుందాం. ఏదైనా ఊర్లో పబ్లిక్ విత్ ఎవరైతే చదువులు అయిపోయినారో పిల్లలు వాళ్ళనే తీసుకొని లైన్లోకి తీసుకొని వాళ్ళ ముందే డిబేట్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ చేసిన డబ్బులకు సంబంధించి రిలీజ్ చేయాలనుకున్నది ఇంత కష్టకాలంలో కూడా. అలాగే స్వర్ణయుగం అన్నారు కదా, స్వర్ణయుగానికి సంబంధించిన ఇంకొక చిన్న ఎవిడెంట్ ఒకసారి చూద్దాం. ఇది ఏ స్వర్ణయుగం, ఏ కాలం నాటి స్వర్ణయుగంలో ఉన్నామంటే ఇదిగోండి, ఈ స్వర్ణయుగంలో ఉన్నాం. స్వర్ణయుగం నంబర్ 2 ఏంటిది? ఇది మన రిపోర్ట్ కాదు, ఇది హైకోర్టు గవర్నమెంట్ కు సంబంధించిన గత గవర్నమెంట్ కోర్టు ధిక్కరణ కేసుల యొక్క స్వర్ణయుగం. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ సంవత్సరాల వారీగా 2019 నుంచి మొదలు పెడితే 17,422 కోర్టు ధిక్కరణ కేసులు. దేశంలో ఏ కోర్టులో కూడా లేదు ఇన్ని కోర్టు ధిక్కరణ. అంటే మనకు సుపీరియర్ హైయెస్ట్ అథారిటీ కోర్టే ప్రజాస్వామ్యంలో. కోర్టు చెప్పిందంటే ఇంకా అల్టిమేట్ గా వినాలి. ఏ గవర్నమెంట్ అయినా ఏ వ్యక్తి అయినా మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం దానికి ఉన్న విలువ అది. కోర్టు చెప్పినా కూడా చెయ్యకపోతే తిరిగి కోర్టు ధిక్కరణ కేసు వేస్తే అలాంటి కేసు ఎన్ని ఉన్నాయంటే 17,422 కేవలం 5 ఏళ్లలో. ఒక సంవత్సరంలో హైయెస్ట్ నమోదైనది 5,800. ఇంకా దీని మించి ఎక్కువ కూడా ఉంది అంకె. ఇది ఏది చెప్పింది, నేను చెప్పింది కాదు. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనే ఒక ఎన్జిఓ చేసిన అక్టోబర్ 20, 2023 వరకు హైకోర్టులో పెండింగ్ ఉన్న కోర్టు ధిక్కరణ గురించి చేసిన అంకె చెప్పాను మీకు నేను. స్వర్ణయుగం అన్నారు చూడండి. ఆయన దానికి సంబంధించిన ఉదాహరణలు సాక్షాత్తు జడ్జిలకు సంబంధించిన వాళ్ళను కులాంకు లాగి ఉత్తరాలు రాసిన స్వర్ణయుగానికి సంబంధించిన వివరాలకు సంబంధించిన చిన్న 2-3 ఉదాహరణలు. ఇంకా ఆ స్వర్ణయుగానికి సంబంధించి మాట్లాడుకుంటే మళ్ళీ ఇంకా గత 5 ఏళ్ళు తవ్వుకుంటా పోతే నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రజలు మేము వాళ్ళని విమర్శించడానికో తిట్టడానికో మేము అధికారంలోకి రాలేదు. మేమేం ప్రతిసారి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతిసారి కూడా శాంతి భద్రతలు, తర్వాత పిఠాపురంలో అమ్మాయిల మీద అఘాయితాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రతిసారి కూడా లేవనెత్తుతున్నారు. వాటి సమాధానం ఇప్పుడు మేము జరిగిన ఘటనల పట్ల రెస్పాండ్ కాకపోయినా లేకపోతే ఒకలాంటి లోకువ అంటే ప్రజల బాధితుల దగ్గరికి వెళ్ళి 1-2 రేపులకే ఇలాగ అయిపోతారా, లేకపోతే తల్లిదండ్రులు అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే వాళ్ళు తాగి ఉన్నారు తెలియక చేశారు, ఈ టైప్ ఏ వ్యక్తి మాట్లాడలే. నేరాలు ఘోరాలు తప్పులు జరుగుతాయి ప్రతి ప్రభుత్వంలో. మేమేమి ఆనాడు కూడా మేము దీన్ని రాత్రికి రాత్రి చేసేయండి చంపేయమని అనలేదు. మీరు ఎంత త్వరగా రియాక్ట్ అయ్యారు, మీరు ఎంత త్వరగా చర్యలు తీసుకున్నారు అనే దాని మీదనే ప్రభుత్వ విలువ ఆధారపడి ఉంటుంది. మేము అదే అడిగాము. మీరు బాధితుల దగ్గరికే పోయి బాధపడకండి, ఇదేం పెద్ద విషయం కాదు, ఏదో నిద్రమత్తులో చేసినాడు, తాగిన మత్తులో చేశారు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు బాధితుల దగ్గరికి వెళ్ళి. ఒకటానికి ఏదో అయిపోయిందని ఎందుకు ఒకరేపుకే పెద్ద బాధపడిపోతున్నారని గతంలో మంత్రుల తాలూకు వ్యక్తులు మాట్లాడిన మాటలకు మేము తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదని రియాక్ట్ అయ్యాము.
మేము బాధితుల పక్షాన్ని Okay, నిలబడుతున్నాము. okay, time తప్పు అవుతుంది. చేసిన Yeah. ప్రతి ఒక్కరిని Close ఇమీడియట్ గా కస్టడీకి తీసుకుంటున్నాము, వాడిని రిమాండ్ చేస్తున్నాము, కోర్టు మెట్లు ఎక్కిస్తున్నాము. మేము ఎంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతున్నాం. అలాగే Yeah. నేర చరిత్రకు సంబంధించిన డీజీపీ గారు తీసిన లెక్కల ప్రకారం నేర చరిత్ర తగ్గుతూ వస్తోంది. మా హయాంలో ఈ 8 నెలల కాలంలో నిరంతరం Time మానిటరింగ్ అవుతుంది. జరుగుతుంది. Yeah, okay, close చేద్దాం. ఎక్కడైనా ఒకవేళ ఘటన అనుకోని Okay. ఘటనలు, తప్పుడు ఘటనలు జరిగిన వెంటనే కూడా దురదృష్టవశాత్తు వాటిని వెంటనే ఓకే వాళ్ళని వివేక్ రిమాండ్ బాబు గారు, చేస్తున్నాము. సురేష్ గారు ఒక బాధితులకు 30 సెకండ్స్ భరోసా మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. 30 సెకండ్స్. సార్, సురేష్ బాబు గారు. నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో మా గతాన్ని వదిలేయండి సార్. గతం సరే ఓకే, ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేసాం కదా. 11 సీట్స్ అంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా సార్. ఇప్పుడు నన్ను ఓకే ఓకే మళ్ళీ ఒకసారి ఇంకోసారి మాట్లాడదాం. యా ఓకే 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 క్లోజ్ చేద్దామండి. యా ఓకే, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హాట్ టాపిక్. యా క్లోజ్ చేద్దాం సార్, క్లోజ్ చేద్దాం ప్లీజ్. వివేక్ బాబు గారు, పసురెడ్డి సురేష్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మస్తనరావు గారు, యా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి మార్చి 14వ తేదీన జరగబోతూ ఉన్నటువంటి ప్లీనరీలో ఎస్పెషల్లీ అంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అనేక రకాలైనటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలతో పాటు పార్టీ క్యాడర్కి అలాగే పార్టీ అధినేతకు మధ్య ఒక వారధి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆశాభావాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు కూటమి ఇచ్చినటువంటి హామీలకు పూచికత్తుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ హామీలు నెరవేరిస్తే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాటి హాట్ టాపిక్. స్టేట్ ఇన్ టు ప్రైమ్ 9.